భుజంగం గారు రండి. ఏంటి ఎలా నడుస్తుంది వ్యాపారం? నడవడం ఏంటి, ఇప్పుడు పరిగెడేస్తుంది. అబ్బో నైస్ నైస్. ఇదిగో నాకు 1 కిలో కందిపప్పు ఇవ్వు. రే గోరా, భుజంగం గారి కంట 1 కిలో కందిపప్పు కట్టు. ఓకే అంకుల్. ఏంటి భుజంగం గారు కందిపప్పు పట్టుకెళ్తున్నారు? టమాటా పప్ప? కాదయ్యా, ముద్దపప్పు. అబ్బో అలా అయితే రేపు ఒకసారి కాశ్మీర్ వెళ్ళొచ్చుగా. కాశ్మీరా? దేనికి? వాటర్ లో బాంబులు తక్కువ అంట, మీరు కొన్ని ఎదురు గాని. నిజమేనయ్యా, ఈ బాంబు ముందు ఏ అణుబాంబు పని చెయ్యదు. సరదాగా నీ మీద ఒకటి వదలమంటావేటి? అమ్మ వద్దండి, మొన్నే పెళ్ళైంది, మీరు అలాంటి ప్రయత్నాలు గట్టా చేయకండి. అది ఆ మాత్రం భయం ఉండాలి. సర్లేండి, ఉత్తు ముద్దపప్పు ఒకటే ఏంటంటారు? దాంట్లోకి నెయ్యి అలా ఆవకాయ వేసి కలిపారంటే అబ్బా ఎక్సలెంట్ గా ఉందండి అని అంటారు. నిజమేనయ్యా, చెప్తుంటేనే నోరు ఊరుతుంది. ఒక నెయ్యి ప్యాకెట్ కూడా వేసుకో. మరి ఆవకాయ ఇంట్లో ఉందిగా. ఏ ఆవకాయ పడితే ఆవకాయ వేసుకుంటే టేస్ట్ వచ్చేది. మరి ఇంకేం ఆవకాయ వేసుకోవాలో? ఫోన్ ఏమో యాపిల్ కంపెనీ వాడుతూ ఇయర్ ఫోన్స్ చైనా వాడితే ఏం బాగుంటది? ఐఫోన్ కి ఐవాచ్, ఐప్యాడ్, ఎయిర్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్ అన్ని యాపిల్ ప్రొడక్ట్సే వాడాలి, అప్పుడే దాని బ్యూటీ. అలాగే మన షాప్ లో కొన్న కందిపప్పుకి మన షాప్ లో నెయ్యి పొయ్యాలి, మన షాప్ లో ఆవకాయే కలపాలి. ఏంటి మన షాపులో ఆవకాయ కూడా అమ్మేస్తున్నారా? మరి లక్కీ లక్ష్మి పికిల్స్ ఎక్స్క్లూజివ్లీ క్రాఫ్టెడ్ అండ్ హ్యాండ్ మేడ్ బై లక్ష్మాంటి. ఇవి కొనాలంటే మీరు కెరియర్ మీద కూడా ఫోకస్ చేయక్కర్లేదు. అవునా? అయితే తక్కువ ధరలే ఉంటాయి. ఏది 1 కేజీ ఆవకాయ కట్టు. ఆంటీ, కేజీ ఆవకాయ ప్యాకెట్ అంట, ఇచ్చండి. ఇదిగోండి భుజంగం గారు. అమ్మా లక్ష్మి, మీ ఆయనేమో పచారీ బిజినెస్, నువ్వేమో పచ్చళ్ళ బిజినెస్. ఇది ఎలాగే కంటిన్యూ అయితే లవంగం కాలనీ మార్కెట్ లో నీ మొగుడు పిల్లల హవా మామూలుగా ఉండదు. ఊరుకోండి భుజంగం గారు, మీరు మరీను. లేదు లేదు, మీరు అలా చూస్తూ ఉండండి. నేను చెప్పింది తప్పకుండా జరిగి తీరుతుంది. ఫోన్లేండి, మీరు అన్నట్టే జరిగితే అంతకన్నానా. సరే సరే, బ్యాంకుకి టైం అవుతుంది, వెళ్తాం. భుజంగం గారు చాలా మంచివారు కదండి, ఎప్పుడు మన మంచే కోరుకుంటారు. అవును లక్ష్మి, జీవితంలో అలాంటి వాళ్ళు 4 ఉంటే